పిఎంసి ధ్యానయోగులందరికీ, పిఎంసి ఛానల్ వీక్షిస్తున్నటువంటి వీక్షకులు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు, నమస్కారములు. సంత్ సదానందన గిరి అని పిలువబడే నేను నిరంతర సంచారిని. నా అదృష్టం కొద్దీ పత్రిజీ గారి లాంటి వారితో పరిచయ భాగ్యం కలిగే అదృష్టం కలిగింది. శ్రీ పత్రిజీ గారు దాదాపు 30 సంవత్సరములుగా ఒక అత్యాధునికము, అతి సులభము అయినటువంటి ధ్యాన మార్గాన్ని దేశ ప్రజలకే కాక విదేశస్తులందరికీ కూడా బోధిస్తూ తాను ఎంతో శ్రమ తీసుకొని ఎంతో సాధనలు చేయిస్తున్న మహానుభావులు. ఈరోజు ఆ పిరమిడ్ ధ్యాన భక్తులందరితోనూ అనుసంధానం అయ్యేదానికి ఒక అనుసంధానకర్తగా ఉన్నటువంటి రవికుమార్ గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. ప్రత్యేకించి శ్రీ పత్రిజీ గారికి నా శతకోటి వందనాలు చెప్పాలనుకుంటున్నాను. కారణం, సనాతన ధర్మంలో పాతకాలం నుంచే ఒక పిరమిడ్ ధ్యానం ఉంది, కానీ దాన్ని పిరమిడ్ అని మనం అనుకోము. నేను తర్వాత దాని వివరాలు మీకు తెలియచేస్తాను. అటువంటి లుప్తమైపోయినటువంటి మన మహావిద్యను తిరిగి లోకానికి పరిచయం చేయటమే కాక అనేక మందికి ఉన్నతి మార్గాన్ని చూపిస్తున్న మహానుభావుడు శ్రీ పత్రి గారు. నేటి ఆధునిక కాలంలో బాగ్దౌడ్ జిందగీ, పరుగుల జీవితంలో మానవుడు మానసిక శాంతిని పొందలేకపోతున్నాడు, అనారోగ్యాల పాలు అవుతున్నాడు. వీటి నుంచి వెలువడేదానికి యోగము, ధ్యానము, సాధనలు అనేసి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. యోగ సాధనలు శరీరానికి కష్టం కలిగిస్తాయి. ప్రాణాయామాలు అందరికీ సాధనమైనది కాదు. వీటన్నిటికన్నా సులభమైన పరిష్కారంగా, ఏ కష్టం లేకుండా సుఖమైన ఆసనములో కూర్చొని కేవలం శ్వాస మీద ధ్యాస పెట్టడము అన్న ఒక్క క్యాప్సెట్ను తీసుకొని వచ్చి మహానుభావుడు లోకానికి ఎంతో ఉపకారం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను హిమాలయాలలో సంచరించే సన్యాసిని అయినప్పటికీ ఈ పిరమిడ్ అనేది నాకేం కొత్త కాదు. మన సనాతన ధర్మంలో 4 విధాలైన పిరమిడ్లు ఉన్నాయి. వాటి వివరాలు మీకు చెప్తాను, వాటి శక్తి ఏంటో చెప్తాను. తద్వారా ఇప్పుడు పత్రిజీ గారు మనకు పరిచయం చేసినటువంటి పిరమిడ్ ఎటువంటిది, ఏమి అన్న సంగతి మీకు తెలుస్తుంది. ఇప్పుడు నేను పరిచయం చేయబోయే 4 పిరమిడ్ల లోపల కానీ దాని కింద కానీ మనం కూర్చొని ధ్యానము చేసుకునేదానికి అవకాశం లేదు. నేను ఈ 4 వివరించి చెప్పిన తర్వాత పత్రిజీ గారు మనకు ఎంతటి మహోపకారం చేశారన్న సంగతి మీకు అర్థమవుతుంది. సనాతన ధర్మంలో అసలు ఈ భూగోళం పుట్టినప్పటి నుంచి ఉన్న మొట్టమొదటి పిరమిడ్ కైలాస మానస పర్వతము, కైలాస శిఖరం. 4 వైపులా 4 విధాలుగా 4 రంగులలో కనపడుతున్నటువంటి ఆ మహత్తర శిఖరము సాక్షాత్తు శివుని కుటుంబం. ఆ పర్వతం ఒకవైపు నుంచి ఏనుగులాగాను, ఒకవైపు నుంచి నెమలిలాగాను, ఒకవైపు నుంచి సింహం ఆకృతిలోను, ఒకవైపు నుంచి గుర్రము లేదా ఎద్దు ఆకారంలోనే కనపడతాయనేసి మీకు అందరికీ తెలిసిన విషయమే. అలాగనే 4 వర్ణాలలో కనపడుతుంది. ఎవరెస్ట్ కన్నా ఎంతో చిన్నది అయినప్పటికీ నేటికి ఇంత ఆ శాస్త్రము అభివృద్ధి చెంది ఉన్నా ఆ పర్వతాన్ని అధిరోహించడానికి వీలు కానిగా అద్భుతంగా 6 కొండల మధ్యలో అద్భుత శిఖరంగా అది వెలిసి ఉంది. మహోతార్జీ బాగ్బా భక్తులందరూ కూడా ఆ మహాపర్వతం కిందనే శంబలా గ్రామం ఉంది అని నమ్ముతారు. అది మొట్టమొదటి పిరమిడ్. ఆ పిరమిడ్ లోపలికి వెళ్ళలేము, దాని కింద కూర్చొని సాధన చేయలేము. ఇంకా 2వ పిరమిడ్ మన దేవాలయాలు. ఆ పేరు పెట్టడంలోనే అద్భుతంగా మన వాళ్ళు ఆ నామకరణం చేశారు. ఆ లయం, అందులో లయం అయిపోవటమే ఆ లయం. ఆగమశాస్త్రబద్ధంగా కట్టబడినటువంటి ఆలయాలు అయితే ప్రధాన గోపురము, బలిపీఠము, ధ్వజస్తంభము, ఆ తర్వాత వాద్య మండపము, ఇలా 7 పొరలుగా వస్తూ చిట్ట చివరన గర్భాలయం అనేది ఉంటుంది. గర్భాలయం అని దానికి ఎందుకు పేరు పెట్టారు?
మనం తల్లి గర్భంలో నుంచే బయటకు వస్తున్నాం. శ్వాస తీసుకొని జీవిస్తున్నాం, శ్వాస వదిలేసి నశించిపోతూ ఉంటాం. అందుకని దానికి గర్భాలయం అని పేరు పెట్టారు. ఇప్పుడు ఈ గర్భాలయము పైన ఆగమశాస్త్రరీత్యా ఒక శిఖరము నిర్మాణం చేస్తారు. ఆ శిఖరానికి చిట్ట చివరి పైభాగంలో ఆ దేవీ దేవతలకు సాంకేతిక పరంగా చక్రము కానీ, సుదర్శనము కానీ, శ్రీచక్ర యంత్రము కానీ, త్రిశూలము కానీ, లేదా కలశము కానీ ఏదో ఒక చిహ్నం అనేది పెడతారు. విశ్వశక్తి అనేది ఒకటి ఉంది. కాస్తంత సైన్స్లో పరిచయం ఉన్న వాళ్ళకు ఈ విశ్వశక్తి ఏమిటి, ఎక్కడ అనే సంగతి తెలుస్తుంది. నాకు తెలిసినంత వరకు మీకు ఒక చిన్న వివరం చెప్తాను. మనము పాలపుంత అనే ఒక గెలాక్సీలో ఉన్నాం. ఇటువంటి గెలాక్సీలు కోటాను కోట్లు ఉన్నాయి అంటున్నారు. ఈ కోటాను కోట్ల గెలాక్సీలను ఒక నిర్దిష్ట కక్షలో తిప్పుతున్నటువంటి కేంద్ర స్థానం ఏదైతే ఉందో అదే విశ్వశక్తి, గురుశక్తి అని సనాతన ధర్మంలో నమ్మబడుతూ ఉంటుంది. ఆ విశ్వశక్తి మన గెలాక్సీలోకి ప్రవేశించి గెలాక్సీ సెంటర్కు, అక్కడి నుంచి సప్తఋషి మండలానికి, అక్కడి నుంచి సూర్యభగవానుడికి, ఆయన ద్వారా మన భూగోళానికి, భూగోళంలో మన భారతదేశంలో ఉన్నటువంటి ఆ లయాల మీదికి ప్రసారణం జరుగుతుంది. ఆ విధంగా ప్రసరించిన ఆ కిరణాలు గర్భగుడిలో ఉన్నటువంటి విగ్రహం మీదికి పడతాయి. ఇప్పుడు ఆ కిరణాలంతా కూడా అక్కడ ప్రతిష్ఠింపబడినటువంటి విగ్రహంలోకి చేరతాయి. విగ్రహ ప్రతిష్ఠ రోజుకే ఆ విగ్రహానికి కింది భాగంలో యంత్రము, నవధాన్యాలు, నవరత్నాలు లాంటివి పెట్టబడి ఉంటాయి. ఈ కారణం చేత పైనుంచి వస్తున్న ఆ విశ్వశక్తి విగ్రహంలోనే నిక్షిప్తమై ఉంటుంది తప్ప భూమిలోకి ప్రసారమై వెళ్ళిపోదు. అలా ఆ విశ్వశక్తి నిండిపోయిన విగ్రహము తనలో నుంచి ఆ శక్తి తరంగాలను తన చుట్టూకు వెదజల్లుతుంది. అందుకే మన పూర్వీకులు మనకు ఆలయంలో ప్రదర్శనలు చేయమన్నారు. ఈ ప్రదక్షిణలు చేయడము అంటే స్వామికి ఇచ్చే దక్షిణ హుండీలో వేసేదానికంటే ఆయన చుట్టూ తిరగడం అనేది ఉందే, అది ప్రబలమైన ప్రదక్షిణ అని పిలువబడుతూ ఉంది. ఎప్పుడైతే శాస్త్రరీత్యా సమంత్రకంగా స్థాపించబడినటువంటి అటువంటి విగ్రహంలో కూర్చొని మనం సాధన చేస్తుంటాము, మొక్కుకుంటూ ఉంటాము, ఆ విగ్రహం నుంచి వెలువడుతున్నటువంటి తరంగాలలో మనం ఉంటాము. మానవుడి ప్రతి శరీరంలోనూ కూడా షట్చక్రాలు ఉంటాయి. ఆ షట్చక్రాలలో అక్షరాలు 50 నిక్షిప్తమై ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడైతే ఒక మానవుడు భక్తిపూర్వకంగా, వినయపూర్వకంగా ఆ మందిరం చుట్టూ ప్రదక్షిణ చేస్తాడో ఆ విగ్రహం నుంచి వస్తున్నటువంటి తరంగాలు, శక్తి తరంగాలు ఆయనకు తగిలి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి, జ్ఞానాన్ని వృద్ధి చేస్తాయి. ఇది నేను చెప్పినటువంటి 2వ పిరమిడ్. ఇక 3వది శివలింగం. మన భారతదేశమే ఒక గొప్ప శివలింగం. కావాలంటే ఇండియా మ్యాప్ మీరు ఒకసారి గీసుకొని ఒక అప్రాక్సిమేట్గా ఒక ఊహ చేయండి. దక్షిణ భారతదేశము, అరేబియా సముద్రంలో ఉన్నటువంటి లక్షద్వీపులు, బంగాళాఖాతంలో ఉన్నటువంటి అండమాన్ నికోబార్ దీవుల వరకు వీటన్నిటినీ కలుపుతూ కింద అటు ఒక డయాగ్రామ్కి ఇస్తే పీఠము తయారవుతుంది. గుజరాత్ నుంచి కలకత్తా వరకు ఉండేది పానపట్టము, కాశ్మీరు శివలింగము. అందుకే ఈ భారతదేశము ఆధ్యాత్మికతలో ప్రపంచానికి ముందు స్థానంలో ఉంటుంది. అటువంటి ఈ భారతదేశంలో మనం జన్మించాం. ప్రపంచానికంతా జ్ఞానాన్ని బోధించిన మనము ఈరోజు విదేశీ సంస్కృతిలో పడి, లేదా ఇంకేదన్నా కారణాలు కావచ్చు, మనం ఉన్న స్థాయి నుంచి పతనమైపోతున్నాం. ఆ పతనం కాకుండా అరికట్టి తిరిగి మనకు పునర్వైభవం తెప్పించేదానికి శ్రీ పత్రిజీ గారు మనకు ఈ పిరమిడ్లు అన్న పేరు మీద పరిచయం చేశారు. ఆ పిరమిడ్లు అని చెప్పబడేదానికి కూడా కారణం ఏంటంటే, కొన్ని వేల సంవత్సరాల కింద ఈజిప్టులో కట్టబడినటువంటి ఆ పిరమిడ్లలో
ఎన్నో శక్తులు ఉన్నాయని ఇప్పుడు సైంటిస్టులే ఒప్పుకుంటున్నారు, ఇంకా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. పరిశోధనలు చేసే కొద్దీ ఆ పిరమిడ్ల లోపల అనేక రహస్యాలు బయటపడుతున్నాయి. అలాగనే కైలాస పర్వతం గురించి కూడా పరిశోధనలు అయితే చేస్తున్నారు, కానీ ఆ పరిశోధనలు చేసుకునేకి కూడా అనువు కాని వాతావరణ పరిస్థితులు అక్కడ ఏర్పడి ఉన్నాయి. ఈ కారణం చేతను అక్కడ ఉన్నటువంటి విశ్వశక్తిని మానవుడు తట్టుకోలేనంత హై ఫ్రీక్వెన్సీలో ఉండటము, రేడియేషన్ ఉండటము లాంటి కారణాల చేత వాళ్ళ ప్రయోగాలు ఇంకా ముందు అడుగు వేయలేదు అనుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు ఈ శివలింగం కూడా 4 పోర్షన్లుగానే ఉంటుంది. పిరమిడ్ ఎట్లయితే 4 త్రిభుజాలతో ఏర్పడుతుందో, శివలింగం పైభాగము బోర్లించిన అర్ధచంద్రాకారంలాగాను, శివలింగము స్తూపాకారంగాను 2వది, పానపట్టం 3వది, కింద పీఠం 4వది అనే 4 విభాగాలుగా ఉంటుంది. మనకందరికీ తెలిసిన రహస్యమే, ఆధునికంగా కనిపెట్టబడినటువంటి ఆటమిక్ ఎనర్జీ, దానికోసం ఏర్పాటు చేసే ఆ పవర్ ఎక్స్ప్లోషన్ అయ్యే ఫ్యూషన్ అయ్యేటువంటి కేంద్రము లింగాకారంగా నిర్మించినప్పుడు మాత్రమే ఆ లోపల ఉద్భవించిన శక్తిని అది తట్టుకునే కెపాసిటీ వస్తుంది. గ్యాస్ సిలిండర్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏది కూడా లింగాకారంలో ఉన్నప్పుడు మాత్రమే లోపల శక్తిని కేంద్రీకరించి పట్టుకొనగలిగి ఉండగలుగుతుంది. ఆ కారణం చేత అక్కడ అవి శివలింగం ఆకారంలోనే కట్టబడతాయి. అక్కడ జరిగే క్రియ అదే. మన భారతదేశంలో 12 జ్యోతిర్లింగాలు అని అంటారు. లింగము అంటేనే చిహ్నము, జ్యోతి అంటే వెలుగు ప్రసరణ. ఎక్కడి నుంచి అయితే వెలుగు ప్రసరిస్తుందో ఆ చిహ్నం ఉన్న చోటును జ్యోతిర్లింగ క్షేత్రాలుగా మన పూర్వీకులు వాళ్ళ విజ్ఞానంతో కనిపెట్టారు. ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాలు కూడా యూనివర్సల్ పవర్ను అట్రాక్ట్ చేసే కేంద్రాలలోనే నిర్మించబడి ఉన్నాయి అన్న సంగతి ఆధునిక సైంటిస్టులు నేడు కనుగొని చెప్తూ ఉన్నారు. ఈ అన్నిటినీ 12 జ్యోతిర్లింగాలను ఒక నిర్దిష్ట మార్గంలో కలిపితే అవన్నీ కలిపి ఒక శంకువు ఆకారంగా కనపడతాయి. అక్కడ ఆ విధంగా ఏర్పడినట్టు శంకు ఏం చేస్తుంది? శంకు ధ్వని చేస్తుంది. విశ్వమంతా ధ్వని వ్యాపించి ఉంది. ఆ విశ్వధ్వనియే ఓంకారము. అక్కడి నుంచే ఈ సృష్టి మొదలైందని మన సనాతన ధర్మం యొక్క నమ్మకం. మన పూర్వీకులు మరి ఈ ఆధునిక పరికరాలు ఏదీ లేని కాలంలోనే ఈ 12 జ్యోతిర్లింగాలను అక్కడ నిర్మింపచేశారు అనేది కాదు, అది స్వయంభువాలు అని అంటారు. ఆ పరమాత్ముడు అక్కడ ఆ కేంద్రాలలోనే ఉన్నాడు. ఇది నేను చెప్పినటువంటి 3వ పిరమిడ్. ఇప్పుడు 4వది చక్రరాజము, యంత్రరాజము అని పిలువబడేటువంటి శ్రీచక్ర మేరు. శ్రీచక్రము 2 విధాలుగా రేఖామాత్రంగా ఒకటి ఉంటుంది, మేరు రూపంలో ఒకటి ఉంటుంది. మా సనాతన ఋషిమునుల సాంప్రదాయం ప్రకారం చూసుకుంటే ఈ శ్రీచక్ర యంత్ర పిరమిడ్ను ఆధారం చేసుకునే ఆ ఈజిప్ట్ పిరమిడ్లు కట్టబడినాయి అన్న ఒక వాదన కూడా ఉంది. శ్రీచక్రము 2 విధాలుగా పనిచేస్తుంది. అది నవార్ణవము అని పిలువబడుతుంది. బిందువు, త్రికోణము, అష్టకోణము, దశకోణము, బాహ్య దశకోణము, చతుర్దశారము, అష్టదళ పద్మము, షోడశదళ పద్మము, భూపురము అనే 9 విభాగాలతో ఉంటుంది. ఒక పర్వతాన్ని ఆరోహణ చేయడము, పర్వతం నుంచి కిందికి దిగడము ఎలాగనో శ్రీచక్ర అర్చనలో ఆరోహణ క్రమము, అవరోహణ క్రమము అని ఉంటుంది. ఆరోహణ క్రమము అనేది జీవుడైన వాడు ఒక్కొక్క తన పొరలను తొలగించుకుంటూ ఆయా చక్రానికి ఉన్న పేరులను బట్టి సర్వాశా పరిపూరక చక్రము, సర్వరోగహర చక్రము, ఇలాంటి ఆ చక్రాలకు అద్భుతమైన పేర్లు ఉన్నాయి. ఇలా ఒక్కొక్క చక్రాన్ని దాటుకొని 8వ చక్రమైనటువంటి సర్వసిద్ధి చక్రానికి దాటి ఆ తర్వాత సర్వ ఆనందమయ చక్ర ప్రవేశం చేస్తాడు. ఇది ఆరోహణ క్రమం, అంటే జీవుడు దేవుడిగా మారే విధానం.
పరమాత్మలో లీనమయ్యే విధానం. అదే బిందువు నుంచి భూపురం వరకు నవ ఆవరణాల్లోకి లెక్కలోకి తీసుకుంటే బిందువు అనేది సర్వం సహా ఉన్నటువంటి విశ్వశక్తి. ఆ శక్తి 2 రూపాలలో ఉంటుంది. అదే కామేశ్వరుడు కామేశ్వరి ఏకరూపం అని చెప్పబడుతుంది, అర్ధనారీశ్వర తత్వంగా ఉంటుంది. అక్కడి నుంచి అది త్రికాలాలుగా మారి అక్కడి నుంచి అష్టదిశలకు వ్యాపించి జీవరాశిలోని దశ ప్రాణాలు అంతర్దశారంగా, దశ ఇంద్రియాలు బాహ్యదశారంగా, చతుర్దశ భువన వ్యాప్తమైనటువంటి సర్వ జీవరాశిలో ఈ విధంగా ఉంటుంది. అది చతుర్దశ కోణానికి సంకేతంగా చెప్పబడుతుంది. ఇదే చతుర్దశ కోణము మానవుడిలో కూడా విభజింపబడి ఉంటుంది. కుండలిని యోగ సాధన పరులందరికీ తెలిసిన విషయమే. మూలాధారము, స్వ అధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ, ఆ తర్వాత సహస్రారం అనే 7 చక్రాలు మనకు కటి భాగం పైన ఉంటాయి. కాబట్టి అవి ఊర్ధ్వలోకాలు 7కు సాంకేతికం. కటి దగ్గర ఉన్నటువంటి తొడల జాయింట్లు 1, తొడలు 2, మోకాళ్ళు 3, పిక్కలు 4, చీలమండ 5, పాదము 6, వేళ్ళు 7 అనే అధోలోకాలుగా ఇవే పిలువబడతాయి. అతల విత్తల స్థుతల తలాతల రసాతలాలు అనేటివి కింద ఉంటాయంటారు. భూలోక భూవర్లోక సువర్లోక మహాలోక జనలోక తపోలోక సత్యలోకాలు పైన ఉంటాయంటారు. శ్రీచక్రానికి శరీరంలో ఉన్న 6, 7, 8, 9 రకరకాలైనటువంటి చక్రాలకు ఎంతో అనుబంధత ఉంటుంది. ఇప్పుడు శ్రీచక్ర బిందువు నుంచి విశ్వశక్తి అనేది సమస్త వైపులకు, అష్టదిక్కులకే కాదు, ఫలానా చోటు లేదు అన్నట్లుగా అన్ని వైపులకు తన నుంచి శక్తిని ప్రసారం చేస్తూ ఉంటుంది. అందుకే శ్రీచక్ర ఆరాధన చేస్తున్న వాళ్లకు ఆయువు ఆరోగ్యాలు కలుగుతాయి. శ్రీచక్రం గురించి చెప్పుకుంటే అదొక పెద్ద గంటల తరబడిన ఉపన్యాసము. నాకున్న పరిమిత జ్ఞానముతో పిరమిడ్లతో అనుసంధానం చేసుకోవాలన్న ఒక్క ధ్యాస మీద దృష్టి పెట్టినప్పుడు నాకు ఇటువంటి భావాలు నా గురువుగారు తోయింప చేశారు. మీతో పంచుకుంటున్నాను. ఇంకా దీని మీద మీరు అనేకమైనటువంటి పరిశోధనలు చేస్తే పత్రి లాంటి మహానుభావులు గారు ఆయన ఎంత తప్పిస్తున్నారు, ఆయన తపన ఇంకా పూర్తి లోకంలోని సమస్త మానవాళికి కూడా ఈ పిరమిడ్ ధ్యానం అనేది చేరుతుంది. ధ్యానం కోసం ఎక్కడో గట్టిగా ఆసనాలు వేసుకొని ముక్కు మూసుకొని అందరికీ దూరంగా కూర్చొని ఉండాల్సిన పని లేదు. మీకు నచ్చిన సుఖాసనంలో కూర్చొని దినంలో కొద్దిపాటి సమయాన్ని కేటాయిస్తే చాలు. మీరు పరిపూర్ణ ధ్యాన స్థితికి, సమాధి స్థితికి కూడా చేరుకోగలరు. మీకు ఆరోగ్యము కలుగుతుంది, ఆయుష్ వృద్ధి చెందుతుంది అని శ్రీ పత్రిజీ గారు మనకు ప్రత్యక్ష నిదర్శనంగా చెప్తూ ఈ వయసులోనూ కూడా యువకుడులాగా చలాకీగా తిరుగుతూ మనల్ని అందరినీ ఉత్సాహపరుస్తూ ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ ధ్యానాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. నా అదృష్టం కొద్దీ ఒకానొక సందర్భంలో శ్రీ పత్రిజీ గారు తాను స్వయంగా దగ్గర ఉండి నిర్దిష్టమైన కొలతలతో నిర్మించిన ఒక భక్తుడి పిరమిడ్లో నేను ఉండి ధ్యానం చేసే భాగ్యము నాకు కలిగింది. ఆ ఊరు బహుశా నర్సాపూర్ అనుకుంటాను, పాలకొల్లు దగ్గర ఉంటుంది. అది ఎంబూరి మన్నార్ అనే వెంకటేశ్వర ఆలయానికి మేము తరచూ వెళ్ళేవాళ్ళం. అక్కడ ఏదో రామాయణ ఉపన్యాసాలు చెప్తూ ఉంటే మా పూర్వజన్మ పుణ్యఫలంగా పత్రిజీ గారి శిష్యులతో కొంతమందితో పరిచయం కావటం, వారి మూలంగా వాళ్ళ ఇంటి టాప్లో నిర్మింపచేసినటువంటి ఒక పిరమిడ్లోకి కాసేపు కూర్చోవటం జరిగింది. అద్భుతమైన ఆనందం అనిపించింది. తర్వాత అక్కడ నా ఉపన్యాస కార్యక్రమాలు అయిపోయిన తర్వాత కొద్దిగా పొందిన ఆనందాన్ని ఇంకా పొందాలి, అసలు ఈ పిరమిడ్ ధ్యాన పద్ధతిలో ఇంత ఆనందం ఎక్కడ కలుగుతోంది, ఎందుకు అని శోధిస్తున్నట్లుగా ఆ ఇంటి వారిని అనుజ్ఞ అడిగి, అమ్మా ఇది ఎట్లా ఏంటి ఈ పిరమిడ్ నిర్మాణం అని మొదటిసారిగా నేను అడిగాను. ఈజిప్టు పిరమిడ్ల జ్ఞానం అయితే మాకు కొంచెం ఉంది, కానీ
దానిని పోలి అదే విధంగా ఉన్న ఈ పిరమిడ్లో ఇంత శక్తి ఎట్లా వస్తోంది అన్న ఒక తపన మాలో బయలుదేరి వాళ్ళని అడిగితే పత్రి గారు స్వయంగా ఇక్కడికి వచ్చి ఆ కొలతలన్నీ నిర్దిష్టంగా చెప్పి మనకు అనుగ్రహించి ఇది కట్టింపచేశారు అని వాళ్ళు చెప్పడం జరిగింది. 3 రోజులు వరుసగా కొన్ని గంటల పాటు అక్కడ కూర్చున్నాం. ఎంతో సాధన చేసి కఠినమైన ఆసనాలు వేసి కేచరి ముద్ర పెట్టుకుని తిప్పలు పడితే తప్ప దొరకని సాధన ఫలం మాకు ఆ పిరమిడ్లో 1 గంట కాలంలోనే దొరికింది. మానవ జీవితం అంటే 3 దశలుగా స్థూల శరీరము, కారణ శరీరము, మహాకారణ శరీరం అంటాము. జాగృత స్థితి, నిద్ర, సుషుప్తి అంటాం. పిరమిడ్లోని 4 త్రికోణాలలో ఒక త్రికోణము ఈ 3 లక్షణాలను కలిగి ఉండి జాగృతిలో ఎంత జాగృతిగా ఉండి ఎట్లా వ్యవహారం చేసుకోవాలా అనే దాన్ని నేర్పిస్తూ, నిద్రలో అనవసరపు కళలను ఎట్లా నియంత్రించుకోవాలో, నిద్ర ఎంత అవసరమో ఎంతసేపు నిద్ర పోవాలనో అది తెలియజేస్తూ, మనసు నిశ్చలమై ఎక్కడ అయిపోతుందో అక్కడ దొరికే ఆ సుషుప్తి ఆనందాన్ని అనుభవింపచేస్తూ సూచనలుగా పిరమిడ్లోని 4 త్రికోణాలలో 1 త్రికోణం సూచిస్తుంది అనుకుంటున్నాను. ఈ 3 స్థితులకు అవతలున్నటువంటి తురీయ స్థితికి మనం ఆ పిరమిడ్ మధ్యలో కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు చేరుకోగలం. అదే ఆత్మ పరమాత్మ అనుసంధానం అని అంటారు. ఇంకా 2వ త్రికోణాన్ని చూసుకుంటే మానవుడు కాలంలో ఉంటుంటున్నాడు. ఈ కాలం 3 విధాలు మనకు తెలిసిందే. భూత భవిష్యత్తు వర్తమానాలని. జరిగిపోయిన దాని నుంచి తప్పులను గ్రహించుకొని ఆ తప్పులు మళ్ళీ చెయ్యక భవిష్యత్తును అద్భుతంగా నిర్మించుకునే దానికి అవకాశం ఉండేది మనకున్న వర్తమానం. ఈ వర్తమానాన్ని ఇట్లా సద్వినియోగం చేసుకోవాలి తప్ప నిరంతరము గతం గురించి చింతన చేస్తూ రాబోయే భవిష్యత్తు గురించి ఏదో ఊహలు అల్లుకుంటూ ఉన్న ఈ వర్తమానాన్ని వృధా చేసుకోకూడదు అన్న సంగతి బోధిస్తూ ఉన్నదా ఈ 2వ త్రికోణము అని నాకు అనిపించింది. నిజానికి కాలము నిరంతర ప్రవాహము. భూతకాలము లేదు, భవిష్యత్తు లేదు, వర్తమానము లేదు. సెకండులో మైక్రో సెకండ్గా మీరు విడదీసి చూసుకుంటే అది కూడా ముందుకు క్షణకాలంలో కదిలిపోతూనే ఉంది. కానీ పరమాత్ముడి అనుగ్రహంతో మనకింత జీవితకాలం ఉంది. ఈ జీవితకాలంలో ఈ 24 గంటలు మనం గడుపుతున్నాం. ఆయన ఇచ్చిన ఈ 24 గంటలలో 23 గంటలు మీ వ్యావహారిక లౌకికానికి మీరు ఎంత వాడేసినా కనీసం 1 గంట శ్రీ పత్రిజీ గారు చెప్పినటువంటి ఈ ధ్యానములో మీరు గనక కూర్చోగలిగితే మీకు ఇహలాభము పరలాభము కూడా కలుగుతుందని నా పరిపూర్ణ విశ్వాసం. కారణం మన మనసు నిరంతర చంచలమైనది. ఒక్క ఆలోచన మీద ఆగి ఉండదు. దాన్ని బంధించి పెట్టేదానికి పత్రిజీ గారికి పనిపెట్టిన సులభమైన మార్గము మంత్రం కూడా అవసరం లేకుండా కేవలం మీ ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద ధ్యాస పెడితే చాలు. అప్పుడు మనసుకు ఒక నిర్దిష్టమైనటువంటి పని అప్పచెప్పాం. ఇంకా మనసులో 2వ ఆలోచనలు రాదు. ఆలోచనలు రాని నిశ్చలమైన మనస్సే జీవన్ముక్తి అని శంకరాచార్యుడు చెప్పినారు. అందుకే ఆ అంతటి నిశ్చల స్థితి ఇంత సులభంగా మనో నిగ్రహం జరగడం అనేది, చిత్తబంధనం అని జరిగేది ఈ పిరమిడ్లో నాకు జరుగుతోంది అనిపించే ఆ భూత భవిష్యత్మాన కాణాలు అనబడేటువంటి 2వ కోణంతో అనిపించింది. ఇంకా 3వ కోణం విషయంలోకి వస్తే స్వర్గలోకము, భూలోకము, నరకలోకము అంటారు. పాపము పుణ్యాలు అంటారు, జీవుడు అంటారు. మనం చేస్తున్న సత్కర్మలు ఇప్పటికీ తాత్కాలికంగా అప్పటికప్పుడు మనకు ఫలితాలు ఇవ్వకపోయినా కానీ జో బోయే ఓయి పర్ పావే అన్నట్లుగా మనం చేస్తున్న మంచి చెడ్డలు తప్పనిసరిగా మనకు మన తర్వాతి తరాలకు తగిలి తీరుతాయి. మనం ఒకవేళ ఇతరులకు మంచి చేయలేకపోయినా చెడు చేయకుండా ఉంటే ఆ పైవాడు పరమాత్ముడు ఆనందిస్తాడు.
ఈ స్థితులలో మనము ఉంటే పిరమిడ్లోని 4వ పక్షం మనకు అనాహతనాదాన్ని వినిపించేటువంటి ఓంకారంగా అనిపిస్తుంది. ఆ త్రిభుజంలో ఉన్న 3 కోణాలలో ఒకటి అకారమైతే ఒకటి ఉకారము, మూడవది ఓంకారము. ఓంకార ఉచ్చారణ సక్రమంగా మానవుడు చేస్తూ సాధన చేస్తే క్రమంగా అతనికి తన యొక్క అనాహతనాదం, హృదయనాదం వినపడుతుంది. గుండె చేసే లబ్బు శబ్దం కాదు, అనాహతనాదం. ఇది విశ్వశక్తితో అనుసంధానమై ఉంటుంది. ఆ విశ్వశక్తితో మనం ఒక్కసారి అనుసంధానం అయ్యామంటే మన జీవిత లక్ష్యాలు, ఆలోచనలు మారిపోతాయి. సర్వసోదర ప్రేమ వెల్లివిరుస్తుంది. విశ్వమానవ సౌభాగ్యానికి మనం పాటుపడతాం. ఇన్ని శుభలక్షణాలు ఆ పిరమిడ్లో ఉన్నాయి. ఈ కారణం చేత ఇప్పుడు పిరమిడ్ ధ్యాన యోగులు ఎంతోమంది ఈ పిరమిడ్ ధ్యానం చేస్తున్నారు. వాళ్ళందరికీ నేను అభినందనలు తెలుపుకుంటూ, ఇంతమంది మహాయోగుల ఎదురుగా నాకు తెలిసిన 4 మాటలు మాట్లాడేదానికి అవకాశం కలిగించినటువంటి శ్రీ పత్రిజీ గారికి మరొకసారి ధన్యవాదాలు సమర్పించుకుంటూ, పత్రిజీ గారితోనూ పిరమిడ్ ధ్యానయోగులతోనూ నాకు అనుసంధానం కల్పించినటువంటి అనుసంధానకర్త అయినటువంటి మారెళ్ళ రవిశాస్త్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాను. జై శ్రీరామ్.